హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడిట్లో వచ్చే ముఖ్యమైన వార్తలను ఒక 10 నిమిషాల పాటు చూసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త ఏంటంటే, వార్ వన్ సైడ్, T20 వరల్డ్ కప్లో భారత్ చేతిలో పాక్ చిత్తు, బ్యాట్తో ఇషాంత్ తాండవం, సూపర్ 8కు సూర్యసేన అని చెప్పేసి నిన్న పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగింది కదా. సో ఆ మ్యాచ్లో నిన్న ఇండియా వచ్చేసి వన్ సైడ్ మ్యాచ్ అయిపోయిందండి. సో మ్యాచ్ మొత్తం ఇండియా సైడ్ అయిపోయింది. సో దాని గురించి రాశారనమాట. న్యూయార్క్, దుబాయ్, కొలంబో వెదిగే ఏదైనా టీమిండియాదే జోరు, పాకిస్తాన్ది అదే బేజారు, T20 వరల్డ్ కప్లో భారత్తో మేము తలపడం అంటూ రచ్చ చేసి గత్యంతరం లేక బరిలోకి దిగిన పాకిస్తాన్కు తలవంపులు తప్పలేదు. పాకిస్తాన్కు మళ్ళీ పీడకలే మిగిలింది. వేరేసి టీమిండియా చిరకాల ప్రతినిధి ఆధిపత్యాన్ని కొనసాగించిందని చెప్పేసి నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి రాశారు. అట్లాగే ఉక్కు తుక్కు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మళ్ళీ ఏదో కొత్తగా ఒక స్కామ్ వచ్చిందని చెప్పేసి దాని గురించి రాశారండి. జగన్ హయాంలో అడ్డుగోలుగా దోపిడీ, 100 కోట్ల విలువైన 16,000 టన్నుల స్టీల్కు తుప్పు పట్టింది. పేదల ఇళ్ల నిర్మాణం పేరిట ఎన్నో అక్రమాలు, మార్కెట్ కంటే అధిక ధరకు స్టీల్ కొనుగోలు చేశారంట. 2022లో 1,91,812 టన్నుల స్టీల్ సేకరించారంట. కంపెనీలకు 10.28 కోట్లు దోచిపెట్టిన వైనం, 350 కోట్ల ఇతర మెటీరియల్లు ఎక్కువ రేట్లకు, కంపెనీల నుంచి అధికారులకు కమిషన్లు, విజిలెన్స్ నివేదికలో వాస్తవాలు వెలుగులోకి అంట. సో ఆ మెటీరియల్ కూడా చాలా వరకు పక్కదారి పట్టింది. మిగిలిందన్నదే అంతా వినియోగించలేని స్థితికి జరిపోయిందంట. సో అదే అండి, 2019-2024 మధ్యలో మళ్ళీ ఏదో ఒక స్కామ్ జరిగిందని చెప్పేసి ఈ ఉక్కు తుక్కు అని హెడ్లైన్ పెట్టి స్కామ్ గురించి రాశారు కదా. సో వీటిపైన ఎంతవరకు చర్యలు తీసుకుంటారని చెప్పేసి వేచి చూడాలా. ఎందుకంటే స్కాములు అంటే బయట తీస్తున్నారు కానీ ఒక్కటి కూడా అనుకున్న వాళ్ళ దగ్గరికి చేరడం లేదనేది టీడీపీలో ఉన్న కొంతమంది నాయకులు కానీ లేదంటే కార్యకర్తలు కానీ ఫీల్ అవుతున్నారు అనమాట. సో అంతిమ లబ్ధిదారు దగ్గరికి వెళ్ళాలి కదా, ఎన్ని స్కాములు పెడితే ఏముంది బయట. సో సర్వం శివోహం, శ్రీశైలంలో కమనీయంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం, అర్ధరాత్రి వైభవంగా పాగాలంకరణ. సో భక్తులతో కిక్కిరిసిన దక్షిణ కైలాసం, శ్రీకాళహస్తి, కోటప్ప కొండలో కొలువుదిన 23 విద్యుత్ స్తంభాలు అంటండి ప్రతిభలు. సో ఇక నిన్న శివరాత్రి జరిగింది కదండి, దాని గురించి రాశారు. ఇక స్పీకర్ తొలగింపుపై 9న చర్చ, అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో అదే రోజు ఓటింగ్ అంట. సో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు వెల్లడి, మళ్ళీ విడత సమావేశాలు ఆసక్తికరం. సో కీలక బిల్లు తీసుకురాబోతున్నాం, అదేమిటో ఇప్పుడు బహిర్గతం చేయం, పార్లమెంట్ నడపడానికి సహకరించుకుంటే గెలిట్యూన్ చేసుకుంటూ పోతాం, విపక్షాలకు కేంద్ర మంత్రి హెచ్చరిక అంటండి. ఇదే ఎక్కువ సీట్లు 2-3 సార్లు అధికారం వస్తే ఇట్లాంటి బెదిరింపులకే తాగుతుందన్నమాట. సో ఇక ఇంజక్షన్లతో బీపీకి చెక్ అంట అండి. ఏడాదికి 2 ఇంజక్షన్లు చేసుకుంటే చాలంట. శాస్త్రవేత్తల పరిశోధనలో సత్ఫలితాలు, ల్యాన్సెట్. సో ఇక నియంత్రణకు ఇక రోజు మాత్రలు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఉండకపోవచ్చు. ఏడాదికి 2 ఇంజక్షన్లు చేయించుకుంటే చాలు, ఇవి సమీప భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా శాస్త్రవేత్తల పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయంటండి. సో ఇదండి, బీపీ ఉంటుంది కదా, సో దానికి ప్రతిరోజు ట్యాబ్లెట్ వాడాల్సి వస్తుంది కదా కొంతమంది, టైం టు టైము. సో అటువంటి అవసరం లేకుండా ఒక సంవత్సరానికి 2 ఇంజక్షన్లు చేసుకుంటే సరిపోతుందంట అండి. సో ఆ ఇంజక్షన్లు కూడా కొంచెం సత్ఫలితాలు ఇస్తున్నాయంట ట్రయల్స్లో. సో ఇంకా ఈ ఇయర్లో కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ అది అందుబాటులోకి వస్తుందంట. అది అందుబాటులోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 ఇంజక్షన్లు వేసుకుంటే బీపీ పూర్తిగా కంట్రోల్లో ఉంటుందని చెప్పేసి ఆ వార్త రాశారు. ఇక వైట్ కలర్ ఉగ్ర గ్రూపు పేలుళ్ళ కోసం అన్సార్ ఇంటరియం సంస్థని ఏర్పాటు చేసిన ఉగ్ర డాక్టర్లు అట అండి. సో ఢిల్లీలో ఈ పేలుళ్ళు జరిగాయి కదా, సో దాని గురించి రాశారనమాట. ఆదిల్, గన్నీ, ఉమర్ తదితర సభ్యులు కశ్మీర్ సహా దేశవ్యాప్తంగా పలు చోట్ల విధ్వంస కార్యకలాపాలు ప్రణాళికలు చేశారంట. ఢిల్లీ పేలుళ్ళ ఘటనలో సరిహద్దులో సంచలన విషయాలని చెప్పేసి రాశారు. ఇక సో అమెరికా ఒప్పందం జరిగింది కదా, సో దాని గురించి ప్రధానమంత్రి ఏమన్నారు, అట్లాగే రాహుల్ గాంధీ ఏం మాట్లాడారని చెప్పేసి రెండింటిని వేశారు. శక్తితోనే సాధించామని చెప్పి ప్రధానమంత్రి అంటున్నారంట. వాణిజ్య ఒప్పందాల్లో బలమైన స్థితిలో ఉండి చర్చలు చేశాం, యూపీఏ ప్రభుత్వం ఆత్మవిశ్వాసంతో చర్చలు జరపలేదు, మేము తెచ్చిన బడ్జెట్లు సాదాసీదావు కావు, దేనికవే ప్రత్యేకం అని చెప్పేసి నిన్న మోడీ గారు అన్నారంట. అలాగే డిజిటల్ ఏఐ రంగాలకు కేంద్రంగా మారుతున్న భారత్ ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా రక్షణ రంగం ఆధునీకరణ చేస్తున్నాం, ప్రైవేటు సంస్థల లాభాల్లో కార్మికులు న్యాయమైన వాటా ఇవ్వాలి, పీటీఐ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి మోదీ అంటండి. సో నిన్న ప్రధానమంత్రి గారు పీటీఐ అనే ఒక ఛానల్కి ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూ ఇచ్చారంట. సో దాని గురించి రాశారు. అట్లాగే
రైతులను ముంచిన మోదీ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అన్నారంట. వాణిజ్య ఒప్పందంతో దేశాన్ని అమ్మేశారు, ఇక మన పంటలు అమెరికాపై ఆధారపడాల్సిందేనా అని చెప్పేసి జన్యు మార్పులపై మన వైఖరి సడలిందా అనేది ఈయన ప్రధానంగా తీసుకొస్తున్న వాదన. ప్రధాని 5 ప్రశ్నలకు సంబంధించిన రాహుల్. సో ప్రధానమంత్రికి 5 ప్రశ్నలు వేశారంట. సో ఇక చూస్తే మంత్రి నాదెండ్ల మనోహర్ నుంచి పార్టీ సభ్యత్వాన్ని అందుకుంటున్న పవన్ కళ్యాణ్. కార్యకర్త కష్టాన్ని గుర్తిద్దాం, పార్టీకి లక్షల మెదళ్లను కదిలించే వాళ్ళు కావాలి. జనసేన పార్టీ భావజాలం చాలా బలమైనది. జనసేన ఏ ప్రాంతానికో పరిమితమో కాదు, అందుకే తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా ఆహ్వానం వస్తున్నాయి. పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ పార్టీకి 2 కోట్ల విరాళం అందించారండి పవన్ కళ్యాణ్ గారు. ఇంకో ప్రధానమైన న్యూస్ ఏంటంటే ఈరోజు అమరావతికి బిల్ గేట్స్ గారు వస్తుందండి. సో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ఈరోజు అమరావతికి వస్తున్నారు. సో వారితో సీఎం చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు భేటీ అవుతారంట. సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ పనితీరుపై పరిశీలిస్తారంట. ఉండవల్లిలోని ఏ ఆధారిత వ్యవసాయ క్షేత్రంలోనూ పర్యటన చేస్తారంట. సో దాన్ని ప్రధానంగా రాశారు. సో దీన్ని డైవర్ట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ ఏదైనా ప్లాన్ వేస్తే చూడాలి. అట్లాగే కేంద్ర పరిశీలనకు బీసీ బిల్లు అంటే రక్షణ చట్టం హామీ అమలుకు కూటమి ప్రభుత్వం జాతీయ బీసీ కమిషన్ పరిశీలన అనంతరం సభలోకి ఉమ్మడి జాబితాలోని అంశం కావడంతో పరిశీలనలకు బిల్లు పంపించారంట. ఆర్డినెక్స్ ద్వారా కానీ లేదా వచ్చే అసెంబ్లీలో కానీ చట్టం చేస్తారంట అండి. అట్లా మరిది తెరపైకి బాక్సైట్. మన్యంలోని 6 బ్లాకుల్లో 615 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయి. వీటిలో మైనింగ్కు ఏపీఎండీసీకి లీజుకి ఇవ్వాలి, నామినేషన్ లేదా వేలంలో ఇప్పించాలి. ప్రభుత్వానికి గనుల శాఖ నివేదిక అంటండి. సో తర్వాత ప్రైవేట్ కంపెనీకి డెవలపర్కి బాధ్యతలు అప్పగిస్తారంట. 150,000 కోట్ల పెట్టుబడులకు ఛాన్స్ ఉన్నాయంట. 60,000 మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి లభిస్తుంది. లీజుల నిర్ణయ అధికారం కేంద్రానికే ఉంటుంది. తొలుత రాష్ట్ర విధాన నిర్ణయం తీసుకుంటే తర్వాత కేంద్ర సిఫార్సు చేస్తుందంట. సో అదండి ఆంధ్రజ్యోతిలో ఉన్న ముఖ్యమైన అంశాలు. ఇక ఈనాడులో చూసుకుంటే ఈనాడులో కూడా నిన్న శివరాత్రిలో ఉత్సవాలు జరిగాయి కదా, సో దాన్ని హైలైట్ చేశారనమాట. శ్రీశైలంలోని నంద్యాల జిల్లా శ్రీశైలం నుంచి నందివాహనంపై ఊరేగుతున్న శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లు, అట్లాగే కోటప్పకొండ మీద పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం శోభ అని చెప్పేసి గిరిలన్నీ భక్తజన సిరులు. అట్లాగే శ్రీకాళహస్తి ఇంద్ర విమానంపై సోమస్కందమూర్తి చప్పరంపై జ్ఞాన భ్రమరాంబిక తిరువీధిలో వివాహనం అని చెప్పేసి రాశారు. ఇంకా పాక్ని పనిపెట్టారని చెప్పేసి నేను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది కదా, సో దాని గురించి రాశారనమాట. ప్రపంచ కప్లో భారత్ అలవోక విజయం, ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్, సమిష్టిగా విజృంభించిన బౌలర్లు అని చెప్పేసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి రాయడం జరిగింది. అట్లాగే ప్రజాకర్షణ పథకాలకు తెరదిద్దాం, వృద్ధికి యువతం లక్ష్యంతోనే కావాలని వాటిని వదిలేసామంట. సో వ్యవస్థీకృత అంతరాయాలు సరిచేస్తున్నాము, తదుపరి ప్రస్థానానికి బడ్జెట్ ఊతం, వికసిత భారత్కు ఇది పునాది, ఒప్పందాలతో ఎగుమతులకు ఉప్పు, తెలుగు రాష్ట్రాలకు మేలు చేశాం, నా ఆలోచనలన్నీ సుదీర్ఘకాల దృష్టితోనే ఉన్నాయి, పీటీఐ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ అని చెప్పేసి నిన్న పీటీఐ ఇంటర్వ్యూ జరిగింది కదా, సో దాని గురించి రాశారు అనమాట. ఇక కార్యకర్తల కష్టాన్ని గుర్తించేవారి సంపూర్ణ నాయకులు. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కార్యకర్తల బీమాకు 2 కోట్ల విరాళం అంటండి. సో క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల కష్టాన్ని గుర్తించేవారు, పార్టీ ఉన్నతి కోసం ఉద్యమించి సాధిక ప్రదాతలుగా మారి పనిచేసేవారే సంపూర్ణ నాయకులుగా ఎదుగుతారని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆ పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారంట మంగళగిరిలో. సో దాని గురించి రాశారనమాట. సో ఇక కలవర పెడుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీలు అంటండి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకర స్థాయిలో సమస్య. అత్యధికంగా పల్నాడులో 14.94%, కర్నూలులో 13.50%, కీలక శాఖలో ఉదాసీనతతో క్షేత్రస్థాయిలో అదుపు తప్పుతున్న పరిస్థితి. సో చిన్న వయసులోనే ప్రెగ్నెంట్లు అవుతున్నారు, తద్వారా తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పేసి ఒక పెద్ద వార్త రాశారండి. చాలా ఇంపార్టెంట్ అయిన వార్త అనమాట. సో ప్రతి తల్లిదండ్రులు కూడా ఇది చదివి వాళ్ళ పిల్లలకి ఒక మంచి జనరల్ నాలెడ్జ్ చెప్పాల్సి కొంచెం మంచి విషయాలు చెప్పాల్సిన వార్త ఇది. సో 0 స్థాయికి తేవాల్సింది పోయి 5% బెంచ్ మార్క్ దాటిందంటండి. అది చిన్న వయసులో పెద్ద ప్రమాదం. టీనేజ్ గ్రూప్ అంటే 13 ఏళ్ళ నుంచి 19 వయసుల మధ్య వయసు వారే. వీరిలో ఎన్నో ఆశలు, మరెన్నో లక్ష్యాలు ఉంటాయి. ఈ వయసులో గర్భం దాల్చడం వల్ల ఆశలను నీరుగారుతున్నాయి. అక్కడితో వారి జీవితం బాధ్యతల్లో బందీ అవుతుంది. ఈ ప్రభావం కుటుంబ ఎదుగుదలతో పాటు రాష్ట్ర ఆర్థిక సామాజిక వ్యవస్థలో ప్రగతిపై ప్రతికూల భావం చూపిస్తుందంటండి. సో అవన్నీ పక్కన పెడితే ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల చాలా మానసిక వ్యాధులని, లేకపోతే
ఈ మానసిక ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుందండి. ఎందుకంటే వాళ్ళకి సరైన అవగాహన ఉండదు జీవితం మీద. సో అప్పటికే వాళ్ళ చేతుల్లో ఇద్దరు పిల్లలు కానీ ఒక పిల్లోడు కానీ చేతిలో ఉన్నారనుకోండి, వాళ్ళ లైఫ్ అక్కడితో ఆగిపోయి వాళ్ళు లెక్కలేని ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుందన్నమాట. సో తద్వారా కొన్ని గొడవలు కానీ ఇటువంటివన్నీ జరగడం కూడా ఒక కారణం అవుతుంది. సో అది ఈనాడులో ప్రధానంగా చూపించారనమాట. ఒక మంచి వార్త రాశారు. సో దాని గురించి చూసుకుంటే టీనేజ్ ప్రెగ్నెన్సీ ఆందోళన కలిగిస్తుంది. 25 జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో పరిస్థితి మరింత అదుపు తప్పింది. బాల్య వివాహాలు, అత్యాచారాలు తెలిసి తెలియని వయసులో క్షణికావేశం ఇలాంటివన్నీ చిన్న వయసులో గర్భం దాల్చడానికి కారణాలు అవుతున్నాయంట. సో తద్వారా తల్లి బిడ్డకి ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయంట అండి. సో కొంచెం మంచి వార్త రాశారు మరి ఈరోజు. సో ఇక సాక్షిలో చూసుకుంటే త్రికరణ శుద్ధితో వచ్చే దశాబ్దంలో 3 కీలక సంస్కరణలకు కట్టుబడతామని భారతీయులకు భారీ లబ్ధి చేకూరుతుందని ప్రధాని మోదీ అన్నారని చెప్పేసి అన్నారు. సో ఇక అవిశ్వాస తీర్మానంపై 9న చర్చ. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాల అవిశ్వాసం తీర్మానంపై మార్చి 9న చర్చ జరుగుతుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అలాగే రేపు రెహమాన్ ప్రమాణ స్వీకారం. బంగ్లాదేశ్లో బీఎన్పీ ప్రభుత్వం కొలువు తీరనుంది. ఆ దేశ ప్రధానిగా తారిక్ రెహమాన్ మంగళవారం ప్రమాణం చేయనున్నారంటండి. సో ఇక మ్యాచ్ గురించి రాశారు సాక్షిలో. మళ్ళీ మనమే టీ20 ప్రపంచ కప్లో భారత్ ఘన విజయం. 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ చిత్తు. అట్లాగే సూపర్ 8కు దశకు. సో ఈ మ్యాచ్లో సూపర్ 8కి ఇండియా సెలెక్ట్ అయిందంట. సో ఇక కమిషన్ ఇవ్వకపోతే మీ బియ్యం ఉడకవు, ఇబ్బందులు పడతారంటూ రైస్ మిల్లర్లకు బెదిరింపులు. కస్టమ్ మిల్లెట్ రైస్లో కమిషన్ కక్కుర్తి. 80 కోట్ల రూపాయలకు ఓ మంత్రి పక్కా స్కెచ్. మరో కీలక మంత్రి వియ్యంకుడి ద్వారా అమలు చేశారంట. సో ముక్కుపిండి వసూలు చేసిన అసోసియేషన్లు కింటాకు 16 రూపాయలు ఇవ్వాల్సిందని హుకుం జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చేదే 10 రూపాయలు అయితే మేము అంత కమిషన్ ఎలా ఇవ్వగలమని చెప్పి మిల్లర్లు అంటున్నారంట. సో అలాగైతే నూక తవుడు మాట ఏంటని దబాయింపంట. సో కాదంటే బిల్లులో ఇబ్బందులు కోత తప్పదని హెచ్చరించారంట. వసూళ్ల కీలక పాత్ర పోషిస్తున్న అమాత్యుని వియ్యంకుడి మరో మిల్లర్కు కమిషన్ మినహాయింపు అంట. సో ఇక్కడ ఒక అవినీతి గురించి రాశారనమాట. సో ఇటువంటివన్నీ రాయండి, అది వదిలేసి మిగతావన్నీ ఎందుకు. సో శివ శ్రీకాళహస్తిని దర్శనానికి వెళ్ళిన భక్తురాలి మృతి. కోటప్పకొండలో 10 ఏళ్ల బాలికి ఊపిరాడక అస్వస్థత. ఇది యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి గవర్నమెంట్ మీద తోసేద్దామని వీళ్ళ ఐడియా అన్నమాట. సో ఇటువంటి పనికిమాల ఐడియాలు బాగానే ఇస్తారు. సో ఇక స్పామ్ కాల్స్కు ఇక బ్లాక్. ఫిర్యాదులు అవసరం లేకుండా నిషేధం. స్పామ్ నంబర్గా టెల్కోలు గుర్తిస్తే చర్యలు. కసరత్తు చేస్తున్న టెలికాం నియంత్రణ సంస్థ. మెసేజ్లు పంపే నెంబర్ను డిస్కనెక్ట్ చేయాలన్న ప్రతిపాదనపై ట్రాయ్ కంపెనీ కసరత్తు చేస్తుంది. టెలికాం కంపెనీలతో ఈ మేరకు చర్చిస్తోంది. ప్రస్తుతం టెల్కోలు 10 రోజుల వ్యవధిలో 5 ప్రత్యేక బృంద ఫిర్యాదులను స్వీకరిస్తే స్పామర్పై చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా ప్రాతిపదిక ప్రకారం ఒక నెంబర్ వరుసగా 10 రోజుల పాటు అనుమానిత స్పామ్గా ఏఐ టెక్నాలజీ గుర్తిస్తే ఆ నెంబర్కి వ్యతిరేకంగా ఎటువంటి ఫిర్యాదు లేకపోయినా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక రూల్ పాస్ చేసిందంటండి. ఇది అమల్లోకి వస్తే స్పామ్ కాల్స్ మెసేజ్ కట్టడికి టెలికాం కంపెనీలు చేపడుతున్న చర్యలకు మరింత ఊతం ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి ఒక స్పెషల్ డెస్క్ రాశారండి సాక్షిలో. సో మంచి విషయం. రియల్ టైంలో విశ్లేషించి అది చర్యలు తీసుకుంటుందంట. సో ఎవరైతే వ్యవస్థీకృతంగా మోసాలు చేస్తున్నారో వాళ్ళకి ఇది కొంచెం అడ్డుకట్ట అయినట్టు అవుతుంది. అవాంఛిత మోసపూరిత కాల్స్ సందేశాలు ప్రపంచానికి సవాలుగా మారాయి. వ్యక్తుల భద్రతకు ముప్పుగా పరిగణించడంతో పాటు ఆర్థిక నష్టాలు ఇవి కారణం అవుతున్నాయి. మన దేశంలో 95% మంది మొబైల్ యూజర్లకు ప్రతిరోజు కూడా స్పామ్ కాల్స్ వెళ్తున్నాయి, సందేశాలు వెళ్తున్నాయి. దాని సమస్య తీవ్రంగా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ సిద్ధమవుతుంది. కస్టమర్ అందుకున్న కాల్ మెసేజ్ను టెలికాం కంపెనీకి స్పామ్గా గుర్తిస్తే ఆ నెంబర్ బ్లాక్ లిస్టులోకి చేర్చాలని భావిస్తుందంట. సో అలాగే అధికారిక ఫిర్యాదు లేకపోయినా స్పామ్ మెసేజ్లు పంపే మొబైల్ నెంబర్ను డీకనెక్ట్ చేయాలని ప్రతిపాదనపై ట్రాయ్ కసరత్తు చేస్తుంది. టెలికాం కంపెనీలతో ఈ మేరకు చర్చిస్తుందంట. ప్రస్తుతం టెల్కోలు 10 రోజుల వ్యవధిలో 5 ప్రత్యేక ఫిర్యాదులు స్వీకరిస్తే స్పామర్పై చర్య తీసుకుంటున్నాయి. తాజాగా ప్రతిపాదన ప్రకారం ఒక నెంబర్ వరుసగా 10 రోజుల పాటు అనుమానిస్తున్న స్పామ్గా ఏఐ టెక్నాలజీ గుర్తిస్తే ఆ నెంబర్ వ్యతిరేకంగా ఎటువంటి ఫిర్యాదు లేకపోయినా కూడా చర్యలు తీసుకోవచ్చంట. ఇది అమల్లోకి వస్తే స్పామ్ కాల్స్ మెసేజ్ కట్టడికి టెలికాం కంపెనీలు చేపడుతున్న చర్యలకు మరింత ఊతం ఇచ్చినట్టు అవుతుందంట. ఒక